తన యెహోవా జీవితమున మృత్యువుని తన రక్తము శక్తి కలిగిన దేవుని దృష్టి ఏసుతో ఏసులతోనూ సన్నిధితోనూ పెద్దగా ఎదిగెత్తి ప్రార్థిస్తూ ఉన్నాడు. తన హృదయ వేదనలో పెద్దయిన దేవునికి ఈ విధముగా మొరకెత్తుకున్నాడని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. నీవు వచ్చిన పని త్వరగా ప్రారంభం. ఇప్పుడు ప్రజలందరి ద్వారా యోగన న్యాయస్థానానికి వస్తున్నారు. ఆ దృశ్యాన్ని ఎందుకు మీరు ఇతడిని ఇచ్చటకు తీసుకొని వచ్చింది? నేను దేవుని దేవాలయమును పడగొట్టి 3 రోజుల్లో తిరిగి నిర్మించాలని చెబుతున్నాడు ప్రభు. మన దేశంలో తిరుగుబాటు లేవదీయుట, చక్రవర్తి పన్ను చెల్లించవద్దంటున్నాడు ప్రభు. తానే క్రీస్తునని రాజునని చెప్పుతున్నాడు ప్రభు. నీకు వ్యతిరేకముగా మీరు చెప్పున్నదేమి? దీనికి నీవు ప్రత్యుత్తరం ఇవ్వవా? జీవం గల దేవునితో ఆరబెట్టి అడుగుతున్నాడు. నీవు దేవుని కుమారుడు క్రీస్తువా? మాతో చెప్పుము. నీవు అన్నట్లే ఇక నుండి మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుడు కుడి పక్కన కూర్చుండుటయు ఆకాశము నుండి మేఘారూపుడై వచ్చేడు మీరు చూచెదరు అని మీతో చెప్పుచున్నాను. ఏమిటది? చదువుకో. నేను కలలో ఆయన గురించి మిగుల బాధపడుతుంది కనుక ఆ నీతిమంతుని విషయమున నీవేమీ జోక్యం చేసుకోనవలదు. పండుగలో జనులు కోరిన బందీని విడుదల చేయ ఆచారం కలది కదా. బరబ్బాను పేరు మోసిన బందీ ఒకడు కలడు. బరబ్బాను విడుదల చేయమందురా లేక క్రీస్తు అనబడు యేసును విడుదల చేయమందురా? అట్లయినా క్రీస్తు అనబడు యేసును నేను ఏమి చేయవలేను? ఈ నీతి మంత్రి విషయమున నేను నిరపరాధిని, అది మీరే చూసుకోలేదు. పరపాలు విడుదల చేయించున్నారు. క్రీస్తు అనబడు యేసుని కొరనాలతో కొట్టి సిలువ వేయటకు అప్పగించుతున్నారు. ఎప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలిగినగాక.
ఇప్పుడేముంటది శ్రీనాథుడు మొదటిసారిగా శ్రీను బృంద బోర్లపడతారు. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయించున్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. ఈ లోకములోని సకల జాతి జనుల పాపములను శిలువ రూపమున తన భుజాలపై మోస్తుండగా పాపమనే శిలువ బరువు అధికమై భుజాలు పుండ్లు పడి శిలువ భారము మోయలేక ఆ విధముగా శ్రీను క్రింద మొదటిసారి బోర్లు పడినారు. ప్రార్థన. మా ప్రియ యేసువ, సముద్రములో పడివేస్తున్న కెరటాలు ఒడ్డుకు చేరుకోవాలని తహతహలాడుతూ పోటీ పడుతున్నాయి. కానీ అవి సముద్రములోనే కలిసిపోయినట్లుగా మేము మా ఇహలోక జీవితాశలో పడి మీ దరికి చేరలేకపోతున్నాము తండ్రి. మీ కృపతో మమ్మల్ని క్షమించి మీ దరికి చేర్చుకో తండ్రి అని వినయముతో ప్రార్థించుచున్నాము. ఆమేన్. మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేర్చుకోండి. మా యొక్క వారిని మేము మన్నించినట్లు మా ఆత్మలను మీరు మన్నించండి. ప్రసాదము చేత మిమ్మల్ని మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారని. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే సూత్రం కలిగి మా నేతగా నుండి స్వామి మా నేతగా నుండి తన తల్లికి ఎదురు పడతా. యేసుక్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. శిలువ ప్రయాణమునందు గాయపడిన శరీరముతో స్లీవను మోస్తున్న తనయుని చూసిన తల్లి తల్లడిల్లిపోతుంది. బరువకు స్లీవ భుజాన పెట్టి పదపదమని బతులు పరడాలను జిలిపిస్తుంటే అతని గుండె జల్లుమని ఆ తల్లి గుండె జల్లుమని మైనపు వత్తిలా కరిగిపోతుంది. ఆ తల్లి గుండె తోట పెదవులు విప్పి మాట్లాడుకోలేని పరిస్థితి. పవిత్రమైన పరిశుద్ధమైన ఆ ఇద్దరి 4 కళ్ళు చూస్తూ మాట్లాడుకుంటున్నాయి. కుమారా, నేను నీతో వస్తున్నాను. నీవు కనపడే స్లీవను మోస్తున్నావు. నేను కనపడని స్లీవను నా గుండెల్లో మోస్తున్నాను.
తండ్రి చిత్తమును నెరవేర్చుటయే మన విధి అని ముందుకు సాగిపోతున్నారు ఆ తల్లి తనయుడు. ప్రార్థన. అమ్మా పరిశుద్ధ దేవమాత, కష్టాలతో కృంగిపోకుండా మనోధైర్యముతో శిలువ ప్రయాణము చేస్తున్నావు. మీ కుమారునితో మా కష్ట నష్టాలలో మాకును మీ మనోధైర్యము ప్రసాదించు తల్లి. ఈ కీర్తన ద్వారా నిన్ను స్తుతించి విన్నవించుకుంటున్నాము తల్లి. మరి ఆలకించవా అమ్మా మా ఆర్తనాదాన్ని. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అపరాధములను మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగనే. ఆటలు కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడైనా సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. మా మీద దయగానుండండి స్వామి, మా మీద దయగానుండండి. ఐదవ స్థలము. జ్యేష్ఠనాథుని శ్రీవను మోయుటకు సిరేనియా సీమానును బలవంతము చేయుట. యేసు క్రీస్తుగా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. క్రీస్తు ప్రభుని శరీరము నుండి రక్తము కారిపోతుంది. బలహీనపడుతున్న శరీరముతో శ్రీవకారము మోయలేక కృంగిపోతున్న ప్రభుని చూస్తున్న భటులు ఇతడు మార్గ మధ్యములోనే చనిపోయేలా ఉన్నాడని తలంచి ఆ మార్గాన ఓ బాటసారిలో వస్తున్న సిరేనియా సీమోనును బలవంతముగా శ్రీవను మోయిస్తున్నారు. ప్రార్థన. మా ప్రియ పులోక రక్షక సిమియోను భటులకు భయపడి మనస్సు లేకపోయినను అయిష్టతనానైనను శ్రీవను మోసి సహాయం చేసినాడు. మా జీవితంలో మీ మార్గమును నడుచుటకు మా అయిష్టతను అనేక సార్లు చూపించాము తండ్రి. మమ్మలను మన్నించి మీ మార్గాల నడువ ఇష్టతను శక్తిని మాకు దయచేయమని మేము చూసి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. నెరవేరినట్లు నానాటికి కావలసిన మా ఇంకా మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. దేవ ప్రసాదం చేతానికి మరియు మా వందనము. వెళ్ళిన వారు మీతో ఉన్నారు. పేరులు ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలనకు చేస్తూ ఆశీర్వదింపడిన వారు శాంతి మహిమ కలుగును గాక. Hey!
అతని మోమును కొడుతున్నారు. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. దైవ కుమారుడు పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించి పాపిని రక్షించగలరు. కఠిన రాళ్ల బాటలో అడుగు వేసి తీసి మోయలేకపోతున్నారు. రక్తసిక్తమైన ఆయన మోమును ఎరోనిక చూసింది. హృదయము కరిగిపోయింది. ధైర్యముతో ముందుకు వెళ్ళి మోమును తుడుచుకో ప్రభువా అని ఒక వస్త్రమును ఆయన చేతికి ఇవ్వగా ఆయన మోము తుడుచుకొనెను. ఆ వస్త్రముపై ఆయన ముఖవలిక ముద్రించబడినది. ప్రార్థించుదాము. మమ్ములను మిక్కిలిగా ప్రేమించే ప్రేమామయుడా, కరుణించే కరుణామయుడా, క్షమించే క్షేమామయుడా, మీ కష్ట సమయంలో వేరేనుక మీకు సహాయం చేసినట్లే మేము కూడా పేదల పట్ల, రోగుల పట్ల, అనాథుల పట్ల, నిరాశ్రయుల పట్ల ప్రేమ కనికరము కలిగి వేరేనుక వెళ్ళే సహాయం చేసే ధైర్యము మాకు, అతి మంచి మనసును మాకు ప్రసాదించమని మిమ్ము చూచి ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమె పరలోకమందులో మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును గాక. కావాల్సిన మా యొక్క అప్పుకున్న వాటిని మన్నించండి, మా అప్పులను మీరు మన్నించండి, దేవుని వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు అగునే. మా సర్వేశ్వరుని యొక్క మాట, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. పితకును పుత్రికను పవిత్రాత్మ మహిమ కలిగిన గాక. ఇప్పుడు సదాకాలం మీకే స్వప్నం కలిగిన గాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి. కడిగి పావల పరచిన తెరాలయున్నావా, దేవుడే నిన్ను పంపినాడా, దైవతనయా క్రీస్తునాథ. దేశనాథుడు రెండవసారి ప్రేమతో బోధపడతాం. యేసుక్రీస్తువాను ఆరాధించి మీకు స్తోత్రము చేస్తున్నాము. సిలియాను చేసిన సహాయము అంతగా ఉపయోగపడను త్రుంచి ఆశీర్వదించి 5,000 మందికి ఆకలి దత్తతలను తీర్చిన వారి వ్యాధి బాధలను తొలగించారు. అట్టి వారు అచట ఉన్నను ఆ క్షణములు ధైర్యము లేక అందరూ ప్రభువును మర్చిపోయారు. శక్తిహీనుడైన ప్రభువు స్త్రీలను మోయలేక ఆ విధముగా రెండవసారి స్త్రీల కింద బోధపడినారు. ప్రార్థన. మా ప్రియలోక రక్షక, లోకము యొక్క పాపములను మోసుకొని పోవు సమయాన మీరు స్త్రీల కింద పడి లేస్తున్నారు. మేము పలు పాపములో పడి లేవలేకపోవచ్చున్నాము తండ్రి. మీ సహాయ వర ప్రసాదమును దేవిని ఎడల మేము పాపమును విడిచిపెట్టలేము తండ్రి. నీ పాపినయ్యా ప్రభువు అన్నవారిని చూసి జాలిగల దేవ నీ చేయి చాచి వారిని రక్షించినట్లు మమ్ములను అన్ని కీడుల నుండి నాయకు తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మాయనము మా క్షణలో మాయములను మన్నించండి. మాము శోధనయంలో ప్రవేశింపని ఒక ఆపిడల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని వరకు సాధన చేత నేను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడవారు మీరే, మీ గర్భములకు జయస్సు ఆశీర్వదింపబడవారు.
పాపాత్మీయుల మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున కలుగునుగాక. ఆగ్రహంతో ఎప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగుగాక. ఆమేన్. దైవాన్ని తండ్రి స్వామి ఆమేన్. దైవాన్ని తండ్రి అరే తప్పు సైడ్ కూడా మధ్యలో రామాకండి, మధ్యలో రావద్దు. సైడ్ కూర్చొని నిలవండి. ఎనిమిదవ స్థలము యేసునాథుడు పుణ్యస్త్రీలకు ఊరట చెప్పుట. యేసుక్రీస్తు వారిని ఆరాధించి మీకు స్తోత్రము చేయించున్నాము. యేసు ప్రభు స్త్రీల పట్ల దయా జాలు ప్రేమ కరుణను చూసి వారిని ఆదరించినట్లు చెన్నాగితే పడే కొరడా దెబ్బలను లెక్క చేయకుండా మీ బాధమంతను మర్చిపోయి మీ శ్రమలను చూసి పరితపిస్తున్న జెరూసలేము కుమార్తెలను చూసి జెరూసలేము కుమార్తెలారా నా కోసం ఏడవకండి, మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి అని మందలించిన ప్రభువా, ఈ సమయమందు మమ్మలను కూడా మందలించండి. మా తప్పిదముల కోసం పరితపించినట్లు దుఃఖపడినట్లు మీ పవిత్ర సహాయమును మాకు దయచేయమని మిమ్ము చూచి ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. మా యొక్క తండ్రి మీ రాజ్యం గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. కావాల్సిన ప్రవేశించడానికి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదం చేస్తారని మరి మా వందనము. వెళ్ళిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమును చేస్తూ ఆశీర్వదింపబడిన వారుగానే. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. స్వామి మా దైవమౌడి అందరూ ముందుకు వెళ్ళాలండి. దయచేసి ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా ముందుకు రండి. దేహముపై వాలిన సిలువతో మన పాపములని దేవుని మాటకు చేతకు సంబంధం ఉంది. తన రూపమును తయారు చేసుకున్న ఆదాము పాపము చేసి దేవునికి దూరమైనాడు. అది సహించలేక దేవుడు క్రీస్తుకి శిలువ మరణాన్ని ఇచ్చాడు. ప్రార్థన. మా ప్రియ యేసువా, మమ్మలను ప్రేమించి క్షమించే తండ్రి, మా పాపకారము మోయలేక మీరు మూడవసారి దేవు క్రింద పడివేస్తున్నారు. మమ్మలను రక్షించడానికి మేము మా పాపములలో పడి లేవలేకపోతున్నాము తండ్రి. మీ సహాయ వరప్రసాదము లేని ఎడల మేము పాపమును విడిచిపెట్టలేము తండ్రి. మా అంధకారపు జీవితాలకు, మా అహంకారపు జీవితాలకు, మా కన్నీటి బ్రతుకులకు మీ ఓదార్పును, మీ వెలుగును మాకు దయచేయమని ఈ పశ్చాత్తాప గీతం ద్వారా మేము వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈ నామం గాక, ఈ రాజ్యం వచ్చును గాక,
మీ చిత్తము పరలోకం నుండి నెరవేరినట్టు భూలోకం నుండి నెరవేరుగాక. దేవ వరప్రసాదము చేత నేను మరియమ్మ వందనము. వీళ్ళు వారు మీతో ఉన్నారు, వీళ్ళు ఆశకున్న వారు మీరు, మీ గర్భఫలము చేసు ఆశకున్న వారు. పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. దింపే దింపే కింద కింద పక్కనరా అదే ఎటో పక్క ఉంది ఏంటి. దేశనాథుల వస్త్రములను మేము ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. కుమారుడు కన్యమరి గర్భమున మానవునిగా ఈ లోకంలో జన్మించిన రోజున ఆ పసిటి బాలుడిని చూసిన పరలోక దూతల సమూహంన ప్రత్యక్షమై ఆయనను స్తుతించి ఆరాధించారు. ఇచ్చట ఆ ప్రభుని పవిత్ర శరీరం పైనున్న వస్త్రములు తీస్తూ అవమానపరుస్తున్నారు, అగౌరవపరుస్తున్నారు. వీటన్నిటినీ ప్రభువు సహిస్తూ భరిస్తూ మౌనంగా ఉండిపోయాడు. ప్రార్థన. ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము, దీనిని తీసుకొని భుజించండి, దీనిని తీసుకుని పానము చేయండి అని పలికిన ప్రభుని శరీరాన్ని అవమానపరుస్తున్నారు, అయినా సహించుతున్నారు. ప్రభు ఇతరులు మమ్మల్ని దుష్టబుద్ధితో అవమానపరిచినప్పుడు, నిందించినప్పుడు, వేధించినప్పుడు మీ శాంత హృదయాన్ని మాకు దయచేయము తండ్రి అని మేము చూసి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వాదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వాదింపబడిన వారు. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. స్తోత్రము కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. గర్భంసి రాము దేవ మీద పుట్టబడుట యేసుక్రీస్తులో మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయించున్నాము. చూడండి, ఆలోచించండి. ప్రభువునందు ప్రియ స్నేహితులారా, ఎందరినో ఆదరించి కౌగిలించుకొని దీవించి స్వస్థపరిచిన చేతులను, అద్భుతములను చేసిన చేతులను, నిలబెట్టులను 2 చేతులను ఆశీర్వదించి త్రుంచి 5,000 మందికి ఆకలి మంటలను తీర్చిన ప్రభుని పవిత్ర హస్తములో ఎన్నో మైళ్ళ దూరము కాళ్ళలో చేతులలో స్లో మీద పరుండబెట్టి అతి దారుణముగా అతి క్రూరముగా ఇనుప మేకలు కొట్టుచున్నారు ఆ కిరాతకులు. ప్రార్థన. ప్రభు, మాకు ఈ చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మేము వెలువెల్లాడిపోతాము. మీ
చేతులలో కాళ్ళల్లో మేకులు దింపుతూ బలంగా తుది దెబ్బలు పడుతుంటే తల్లడిల్లిపోతుంటావు తండ్రి. మా కోసం, మా రక్షణ కోసం ఇంతటి బాధని భరించి ప్రవర్తించి మా ప్రియ చేస్తువా మీకు స్తోత్రములు తండ్రి. మా కనికరములు కూడా మీ పవిత్ర కరముల వలె ప్రార్థించేలా, దీవించేలా, సహాయపడేవిగా మార్చము తండ్రి అని మేము చూసి ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. మా యొక్క తండ్రి, మీ నామం పూజించబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవుని వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదించబడిన వారు పుత్రికనే పవిత్రాత్మన మహిమ కలిగిన గాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి. ఆకాశానికి భూమికి మధ్యన నా దేవుని పట్ల ఆయన ప్రేమ విశ్వాసము చికిత్సలేదు. ఆ మానవ రక్షణ సేవపై ఎవరు కలిగిన 7 మాటలు మనం వింటూ ధ్యానం చేస్తున్నాం. మీరు ఏమి చేయించున్నారో మీరు ఎరుగు, కనుక వీళ్ళని క్షమింపడు. నేడే నీవు నాతో కూడా పరలోకములో ప్రవేశించదాని నీతో నిజముగా చెప్పుచున్నాను. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయనిచ్చితే? నాకు దాహమగుచున్నది. సమాప్తమైనది. తండ్రి, నా ఆత్మను మీ చేతికి అప్పగించుచున్నాను. తల్లిదండ్రులను గౌరవించిన ఆత్మను పాటించి శక్తికి మీ పరిశుద్ధ తల్లిని అప్పగించారు. ఈ మానవలంతమైన మానవ కుటుంబాల్లో జీవిస్తున్న అందరూ కూడా లేవని తల్లికి ఒక ఆదరణని ఆమె వికసిటువంటి బాధ్యతలు ప్రతి బిడ్డ కూడా కలిగి ఉండాలని మేమందరం కూడా తల్లిదండ్రులను గౌరవిస్తూ ప్రోత్సహించేటువంటి హృదయాన్ని నాకు ప్రసాదించండి. ఆమేన్. ఈ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపడిన వారికి పుత్ర పవిత్ర ఆత్మకు పట్ల కలుగున గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. శ్వాసనాత్మను సర్వేశ్వరకులకు చేత సమాధానం గాక. పాపాన్ని మరణాన్ని జయించి నేనే మార్గము, నేనే సత్యము,
నేనే జీవము నేనే పునరుత్థానం అని సత్యాన్ని తెలియజేయటము నీపై మరణించిన ఆయన పవిత్ర శరీరమును నీపై నుండి తీసి దుఃఖముతో నిండి ఉన్న ఆయన పరిశుద్ధ తల్లి మరియు ఒడిలో ఉంటారు. ప్రార్థన. ఓ మా ప్రియ దేవుడా, పాపం, అసూయ, ద్వేషం, పగ, గర్వీకారం, స్వార్థం, అహంకారము నిండి ఉండిన మా హృదయాలలో దైవ ప్రేమ, సోదర ప్రేమ లేదు తండ్రి. విలువవేయబడిన ఖచ్చితంగా తమ తప్పు తాను తెలుసుకొని విడిగి నడిగిన హృదయంతో వేడి ఉంటారు అని గడిగొండ గ్రహించి కలిగి నడిగిన హృదయంతో ప్రభు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటారా అని దీనతతో ప్రభుని తట్టి అడిగారు. అప్పుడు యేసుడు హృదయ పరివర్తన లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తన అవసరమను ఒక పాపాత్ముని విషయంలో దేవుడు సంతోషించి నేనే నీకు నాతో పరమున ఉండేటడు అని పలికిన మా యేసుగా మేము కూడా గజగంగ వలె మనస్తాపపడి మీ మోక్షవాక్యం చేరే భాగ్యమును మాకు దయచేయు తండ్రి. ఆమేన్. పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన కాక ప్రసాదం చేత మరియు మా అందరము మిగిలిన వారు మీతో ఉన్నారు. చూడలో ఆశ్చర్యమైన వారికి గర్భాపుడు దేశం ఆశ్చర్యమైన వారిని మా